ఇంత టేస్టీగా అవుతదని మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. చూడగానే నోరు ఊరిపోతుంది గదా! దీని ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడైతే మేము వీడియోలో అయితే చూపిచ్చేస్తాము. ఇదైతే మా ఆయన చేసిండనమాట డిష్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత అందులో నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి అన్నీ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఉడకబెట్టిన నూడిల్స్ కూడా ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, తగినంత ఉప్పేసుకోవాలా, మిరియాల పౌడర్ ఏసుకోవాలా, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా ఏసుకోవాలనమాట. ఇక మిగతా సాసెస్ ఏవైతే ఉంటాయో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ అవన్నీ సాసెస్ అయితే మేము వేసుకున్నామనమాట. ఇవన్నీ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అయితే మనకొస్తది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలా. మేమైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే మరీ స్పైసీ అయిపోతది. పిల్లలు కూడా తినలేరు. ఎందుకంటే ఆల్రెడీ సాస్‌లో అయితే లైట్‌గా కారం అయితే ఉంటదనమాట. చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్‌లో. ఉడకబెట్టిన వెజిటబుల్స్ కూడా ఏసుకొని ఫ్రై చేసేసుకున్నాము. ఇక నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మా వారైతే చాలా బాగా టేస్టీగా అయితే చేసిర్రు. చూడొచ్చు ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! నోరు ఊరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జర నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.